జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి కూడారై ఉత్సవం వైభవపేతంగా నిర్వహించారు. శనివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో ఆర్యవైశ్య మహిళలు కూడారై నోము భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ధనుర్మాసం ప్రారంభమై 27వ రోజు సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు సామూహికంగా 108 పాత్రలలో పాయసాన్ని నింపి గోదా రంగనాథ స్వామివార్లకు ఆరాధన సల్పించి సమర్పణ గావించారు. ప్రత్యేక పూజల అనంతరం వాయినాలు ఇచ్చిపుచ్చుకొని భక్తులకు ప్రసాద వితరణ గావించారు. ఇది చాలా చక్కటి కార్యక్రమమని, ఇటు ప్రత్యేక ఉత్సవంలో పాల్గొనే భక్తులకు గోదా రంగనాథుల స్వామివార్ల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని ఆలయ ఉప ప్రధాన అర్చకులు నేరల శ్రీనివాసాచార్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. ధర్మపురి క్షేత్రంలో ఈరోజు ధనుర్మాసోత్సవాలలో భాగంగా స్వామివారికి కూడారై ఉత్సవం ఎంతో వైభవపేతంగా జరిగింది. 108 పాత్రలలో పాయసాన్ని నింపి స్వామివారికి ఆరాధన సమర్పించి ప్రత్యేకించి గోదా రంగనాథ స్వామివారులకు ఆరాధన సల్పించి శ్రీకృష్ణ భగవానుని యొక్క స్వరూపానికి కూడా సమయానుకూలంగా ఆరాధన జరిపించి ఆ తదుపరి స్వామివారికి సమర్పణ చేయడం జరిగింది. ఈ ప్రసాదం భక్తులందరికీ కూడా వితరణ చేయడం జరిగింది. ఈ కూడారోత్సవంలో పాల్గొన్న భక్తులందరూ కూడా గోదా రంగనాథ స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులవుతారు. नमः मातापितृचरणकमलेभ्यो नमः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो केशवाय नमः नारायणाय नमः माधवाय नमः గోవిందాయ. మీ వీరే కృషి చేస్తున్నాను కావున ఫలం అనేది తప్పనిసరిగా ఆ భగవంతుడు గోదా రంగనాథ శ్రీశ్వరః కల్పే వైవస్వతమన్వంతరే కలయ వ్యవహారయ వ్యవహారయ ధర్మశాస్త్రమరేణ ఈ ఆనందమైనటువంటి మహాపుణ్యాన్ని భాగ్యాన్ని పొందవలసిందిగా పుణ్యస్త్రీలందరూ కూడా విన్నవిస్తున్నాము. ఇప్పుడు అనుకున్నారా? అందరు ఉచ్చారణ చేసాక సంకల్పం చెప్పండి. మమ లోపల మనసుని అది కూడా అనుకోవడం అంటే బహిర్గతంగా కాదు. అస్మాకం సహకుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ పరిపూర్ణ క్రియమాన వర్తమాన వర్తిష్యమాన సకల విధ దుర్దోష పీడ కళ్యాణ విపుల ధన పుత్ర పౌత్రాది అవిచ్ఛిన్న సంతతి 2 నిమిషాలు కొద్దిగా కలశ గణపతి పూజ, అదేవిధంగా మనకు ఏదైతే ప్రతిమ కృష్ణుని యొక్క ప్రతిమ ఉంది కదా, దానికి విశేషమైనటువంటి పూజ, ఆరాధన, నివేదనాది కార్యక్రమాలు, దానికి సంబంధించినటువంటి ఆశరాలు ఒకవేళ వీలైతే, ఎందుకంటే ధనుర్మాసంలో భాగంగా మేము ధర్మపురి మహిళలందరము కూడా కలిసి 27వ పాశురమైనటువంటి కూడారై ఉత్సవాన్ని మా మహిళలందరము కూడా కలిసి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అందరము ఈ కూడారై ఉత్సవాన్ని జరుపుకున్నాము. ఈ కూడారై ఉత్సవం అనేది గోదాదేవి అంటే 108 గంగాలాలలో పాయసాన్ని నివేదించి ఆ దేవునికి సమర్పించి రంగనాథ స్వామికి సమర్పించేటువంటి ఈ కూడారై ఉత్సవాన్ని 108 మహిళలకు మళ్ళా మేము నమ్ముకున్నటువంటి గంగాలాలను వాయినంగా సమర్పించుకుంటాము. ఇటు కార్యక్రమంలో భాగంగా ఈ మహిళలందరము కూడా కలిసి ఈ సామూహికంగా ఇదొక వ్రతంలాగా మేమందరము కూడా 108 మంది మహిళలం కలిసి సామూహికంగా ఈ వ్రతాన్ని ఆచరించాము. కృష్ణ పరమాత్మని గోదా రంగనాథ స్వామిని అనేక విధాలుగా గాత్రం ద్వారా, నృత్యం ద్వారా, తోరణ ద్వారా మరి అలంకరించి
ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో విష్ణు ఆలయంలో మేము సామూహికంగా కుడారై కథ గోదాదేవికి మధుర పదార్థాలు సమర్పించినట్టు మేము ఈ కథ చేసుకున్నాము. ధర్మపురిలో ఈరోజు ఈ కథ చేసుకున్నాము. ఇదే ఫస్ట్ రోజు ఇంత ఘనంగా ఇంత పెద్ద ఎత్తున మేము చేసుకోవడానికి 100 మందితోని కుడారై కథ మధుర పదార్థం పాయసం గోదాదేవికి సమర్పించినాము. ఈరోజు ఇంతమందితో చేసుకోవడం ఆ అమ్మవారిని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని పిల్లా పాపలతోని అందరికి సుఖ సంతోషాలతోని 108 గంగాలల్ల పాయసంతో నైవేద్యం తులసీదనం కృష్ణునితోని పూజ చేసుకున్నాము. జై గోదాదేవి మాతాకి, గోపాలకృష్ణ భగవానికి. ఈరోజు 27వ రోజు గోదాదేవికి ఇష్టమైన రోజు. 27వ రోజు గోదాదేవికి ఇష్టమైన రోజున కుడారై నోమని 108 గంగాలాలతో అందులో బెల్ల పాయసము నైవేద్యం చేసి 108 తులసి దళాలు వేసి కృష్ణునికి 108 నామాలతో తులసి దళాలతో పూజ చేయడం, నోముకోవడము, అందరము పసుబొట్లు తీసుకోవడము జరిగింది. జై లక్ష్మీ నరసింహ భగవానికి జై. ఈరోజు ధర్మపురి అందు మేము మహిళలంతా కలిసి సామూహికంగా గోదాదేవి కళ్యాణము మరియు కుడారై నోమును చేసుకున్నాము. ఇది ధనుర్మాసంలో సంక్రాంతి ముందు వచ్చే ద్వాదశి రోజున చేసుకున్నాము. ఇది గోదా కళ్యాణం ధనుర్మాసంలో చేస్తే ఎంతో ప్రతీతి. ధనుర్మాసంలో అందరూ దేవుళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారంట, భూలోకంలో ఉంటారంట. కొని మనసులో ఉంచుకొని మమ్మల్ని సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో పసుపు కుంకుమలతో ఎల్లవేళలా ఎప్పుడూ అందరినీ ఉంచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆలయం ప్రాంగణం వారు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే మా ఇంట్లో వాళ్ళు అది కూడా దాదాపు మేము ఒక నెల రోజుల నుంచి దీనికోసం ఆలోచిస్తున్నాము, దీనికోసం చేసుకుంటున్నాము. అందరూ కలిసి చేసుకున్నాము. ఒక్కొక్కరు 108 గంగాలతో దానిలో బెల్లపాశము అత్యంత ప్రీతికరమైన గోదాదేవికి ఇష్టమైన బెల్లపాశము తానే దిగి వచ్చినట్టుగా మాకు అనిపించి మేము చేసుకున్నాము. జై గోదాదేవికి జై. ద్వారా నీళ్ళు చల్లండి. ముఖే ఆసమనీయం సమర్పయామి. ఉపచార్య స్నానం తీసుకొచ్చినటువంటి పంచామృతంతో గోపాలకృష్ణుని అభిషేకించండి. అందరూ కూడా తీసుకోండి. చెంచా ఉంటే చెంచా, లేదా పూలు, లేదా పెద్ద పాత్ర ఉంటే పెద్ద పాత్ర, లేదా చిన్న పాత్ర ఉంటే చిన్న పాత్ర ద్వారా ముఖం ప్రక్షాళయామి, పాదం ప్రక్షాళయామి, కలౌద్భక్తనే దివ్యశ్రీక్షణం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, శక్త్యాశంసి దక్షిణాం సమర్పయామి. మహాప్రకటి నీలాద్రి శిఖరాన నెలకొని
నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశ హే రాధేశ శ్రీ దిగాన